ఎస్ మ్యామ్. కాన్వర్జేషన్ క్వశ్చన్ ఆన్సర్స్ అండి. క్వశ్చన్ ఆన్సర్స్ సార్. ఓకే, ఎస్ మ్యామ్. పడియా. మీరు నన్ను ఏదో అడగాలనుకుంటున్నారు కానీ అడగలేకపోతున్నారు. ఓకే. మీరు ఏం అడగాలనుకుంటున్నారో అడగండి. ఓకే. आप मुझे कुछ पूछना चाहते हैं आप मुझे मैडम ले राशन सेक्टर, आप मुझे कुछ पूछना चाहते चाहते हैं हैं. हाँ. కానీ అడగలేకపోతున్నారు లేकिन हाँ, नहीं पूछ पा रहे हैं. ओके, लेकिन नहीं पूछ पा पा रहे रहे हैं. हैं. हाँ, ओके, अनेबल टू. मैं आपको नहीं. यस. नहीं पूछ पा रहे हैं. ओके. हाँ. మీరు ఏం అడగాలనుకుంటున్నారో అడగండి. हम्म. आप क्या पूछना चाहते हैं कि पूछिए. आप क्या पूछना चाहते हैं? पूछिए, अड़गंडी. आस्क. ओके. ఓకే. నేను మిమ్మల్ని 50,000 అప్పు అడగడానికి వచ్చాను. मैं हाँ. आपको 50,000 रुपये उधार पूछने को आया. पूछने को या पूछने के लिए आया వచ్చాను. ఓకే. వచ్చేసరికి మీరు ఫోన్లో ఎవరితోనో కోపంగా మాట్లాడుతున్నారు. ఓకే. आने पर भी आप फोन में నో నో నో, వన్ किससे సెకండ్, వన్ गुस्से. సెకండ్. ఆనే పెరిపి అంటే మీనింగ్ మారిపోద్ది. వచ్చినా సరే అవుద్ది. అంటే వచ్చేసరికి అంటే ఆనే సమయమే, లేకపోతే ఆనేకే సమయమే, యా ఆతే సమయం అన్నాడు. आते समय ఉమ్. आते समय में आप ఉమ్. फोन में ఎవరితోనో किससे गुस्से से बात कर रही थी. ఎవరితోనో అని కాబట్టి కిసీసే అన్నాడు. ఎవరితో అంటే కిస్సే, ఎవరితోనో అన్నాం కాబట్టి కిసీసే. ఆ, గుస్సేసే किसी से అంటే गुस्से से ఉమ్, కోపంగా गुस्सा से बात या कर गुस्से रही से. बात हाँ, कर बात रहे थे. बात कर रहे थे అంటే పాస్ట్ కంటిన్యూస్. ఉమ్, బాత్ కర్ రహే తే మాట్లాడుతూ ఉన్నారు. ఓకే. ఉన్నారు. అందుకే అడగడానికి ఆలోచిస్తున్నాను. इसलिए मैं पूछने को सोच रही हूँ. ఎస్, ఇస్లియే. तो అడగడానికి అంటే సెక్స్ చూడండి ఎలా ఉందో. तो सब वो पूछने के लिए థింకింగ్, మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి కంటిన్యూస్ లో ఉన్నారు. సోచ్ రహి. ఓకే, నెక్స్ట్. सोच रही हूँ. సెకండ్ క్వశ్చన్ సార్. అతను ఎవరి మాట విండు కదా, అతన్ని ఎలా ఒప్పించగలిగారు. వహ్ కోయి బాత్ నహీ సున్తా నా. కొయ్యి బాత్. దానికి చిన్న అంటే కొయ్యి బాత్ అన్న అర్థం ఉంది, కానీ దాంట్లో చిన్న కూర్చున్నా. మిస్టేక్ ఉంటది. కిసీకి బాత్ అంటాం అది. ఎవరి యొక్క మాట అనమాట యాక్చువల్గా అది. ఎవరి యొక్క మాట. ఓకే, ఓ కిసీకి బాత్ అన్నమాట. కీ ఎందుకంటే బాత్ స్టీలింగ్ చెప్తుంది కాబట్టి. ఓ కిసీకి బాత్ ఓకే. నహీ సుల్తానా అంటే ఇన్ జనరల్, అంటే వినడు రోజు కదా. విండు కాబట్టి. ఉమ్. ఓకే. అతన్ని ఎలా ఒప్పించగలిగారు. ఉమ్. ఉస్కో కైసే మాన్ పాయా. మనా పాయా. మనా పాయా. మనా కదండి. ఆ, మన అంటే జరుపుకోవడం అని మాన్ ఉంటది పాయా. సార్. మాన్ అంటే ఒప్పుకొని ఎస్ ఎస్, ఒప్పుకోవడం వన్ సెకండ్. ఒప్పుకొని. कैसे मान पाया. कैसे मान पाया మన అంటే జరుపుకోవడం అయిపోతుంది కదా. ఎస్ ఎస్, कैसे मना पाया. ఎస్, నెక్స్ట్. అతనికి అర్థమయ్యేలా చెప్పాను, అందుకే ఒప్పుకున్నాడు. ఉస్కో సంఝాయా. అర్థమయ్యేలాగా చెప్పని ఆల్రెడీ మనకు వర్బ్ ఉంది కాబట్టి समझा पास्ट అయిపోయింది. तो मैंने उसको समझाया. हाँ. ఇస్లియే మానా. మానా. ఉమ్. इसलिए మానా అందుకే. మానా इसलिए ఒప్పుకున్నాడు. మానా. లేదు, దీన్ని ఏమంటారంటే ఇస్లియే మాన్ గయా కూడా అంటారండి. ఒప్పేసుకున్నాడు అన్నప్పుడు మాంజా అనేది వర్బ్ గా తీసుకోవచ్చు. మాను యా మాంజా. ఈ జాని పాస్టెన్స్ గా తీసుకుంటే ఓ మాన్ గయా కూడా అంటారు అట్లా. ఓ మాన్ గయా, ఓ మానా యా ఓకే మాన్ గయా, సార్. దో సही है. నెక్స్ట్. థర్డ్ క్వశ్చన్ సార్. కూరగాయలు అమ్మే వ్యక్తి మాట విని బయటకు వచ్చేసరికి వెళ్ళిపోయాడు. ఎటు వెళ్ళాడు. నువ్వు చూసావా. सब्जियां बेचने वाला आवाज सुनकर बाहर आने तो आते आते तो तो. आते तो चला गया. చలా గయా, అక్కడి నుంచి వహాం సే చలా గయా వెళ్ళిపోయాడు. ఓకే. వెళ్ళిపోయాడు. కిధర్ గయా. ఎటు వెళ్ళాడు. కిధర్ तुमने గయా ఎటు देखा क्या. వెళ్ళాడు. तुमने तुम. देखा क्या. यस, तुमने देखा क्या. पास्ट टेंस. ఓకే. నెక్స్ట్. ఓకే. బాయి ఓర్ ఎడం వైపు రెండో సందులోనికి వెళ్ళాడు. బాయి ఓర్ దూసరా గల్లీ మే గయా. బాయి చలా ఓ గయా. దూసరి గలీ మే గయా అంటే గలీ సీలింగ్ శబ్దం అనమాట, అందుకని దూసరి అన్నాను. ఓకే, ఓకే బాయి సార్. ఓర్ దూసరి గలీ మే గయా.
ఎడమ ఉమ్, వైపు రెండో వైపు అదే రెండో వీధిలోకి వెళ్ళాడు. రెండు వెళ్ళి ఫోర్త్ వన్. ఇది టూ క్వశ్చన్స్ కింద ఒకటే క్వశ్చన్ టూ ప్యాటర్న్స్ లో రాసండి. ఆ, ఒక రోజుకి చెప్పండి. ఎంత సంపాదిస్తావు? ఉమ్, एक दिन को कितना कमाते हो? एक दिन को या एक दिन के लिए కూడా అనొచ్చు. एक दिन को ఓకే. एक दिन के लिए कितना कितना कमाते कमाते हो. हो? ఓకే. ఇలా ఒకటి రాసండి. ఇంకొకటి ఒక రోజుకి నీ సంపాదన ఎంత ఉంటుంది? ఉమ్, एक दिन को तुम्हारी कमाई कितना होता है? ఓకే. కమాయి చూడండి, ఎర్నింగ్ ని సంపా కమాయి అంటే సంపాదన అనమాట. एक दिन के लिए तो ఉమ్, आपकी कमाई कितनी होती है. అక్కడ అంటే ఏం లేదండి, నేనేదో ఇవన్నీ జనరల్ తెలుసు కాబట్టి నేను అలా కరెక్ట్ చేస్తున్నాను. కానీ మీకు బయట మాట్లాడేటప్పుడు వీళ్ళు ఎవరు కరెక్ట్ చేయరు మామూలుగా. జనరల్ గా అది వాళ్ళందరికీ రాంగ్ అని కూడా తెలియదు. ఇప్పుడు దూసి అన్నాను, మీరు ఓకే. దోస్తా అన్నారు. అట్లా ఇప్పుడు ఇది కమాయి అనేది సీలింగ్ కాబట్టి ఆ ఆప్కి కమాయి యా మేరీ కమాయి, కమాయి సీలింగ్ కాబట్టి అలా కరెక్ట్ చేస్తాం. కానీ మాట్లాడేటప్పుడు మిమ్మల్ని ఎవరలా కరెక్ట్ చేయరండి, ఎందుకంటే వాళ్ళు తెలియాలి కదా. హిందీ మాట్లాడే వాళ్ళకి ఓకే అంత ఏం సార్. తెలియదు. ఓకే, అది పెద్ద సరే. మిస్టేక్ అయితే ఏం కాదు. నెక్స్ట్ ఆప్కి ఓకే. కమాయి కితనీ హోతీ హై, ఎంత కితనీ ఉంటుంది. హోతీ హై ఎంత ఓకే. ఉంటుంది? ఎస్. రోజుకి దాదాపు 2000 సంపాదిస్తాను. ఉమ్, रोज लगभग 2000 कमाता है. సంపాదిస్తాను ఎవరు? అబ్బాయి అండి, అంటే ఆ, స్ట్రీట్ ఫుడ్ దుకాన్ వాలేకు పూछ रही हूँ. సంపాదిస్తాను కాబట్టి మై సబ్జెక్ట్ కదండి. ఓకే. కమాతా హై అని రాసింది సార్. హూ కదా, అంటే మీరు తన వైపు నుంచి ఓ రాస్తున్నారు. సారీ. తనే డైలాగ్ చెప్పింది తనే కదా. ఓకే. కమాత. ఉమ్, वीकेंड में 3000 तक आता है. ఉమ్, అంటే వీకెండ్ లో 3000 వరకు వస్తుంది, అంటే శని ఉమ్, ఆదివారాలు అట్లా. అదే. ఖర్చులు పోను రోజుకు 1000 రూపాయలు మిగులుతాయి. ఉమ్, ఖర్చు నికల్తే తో రోజ్ 1000 మిల్తా హై ఉమ్, అని రాశారు. ఓకే. వారాంత్ మే సప్తాహాంత్ అంటారండి వీకెండ్స్ ని. వారాంత. పర్లేదు, వీకెండ్ మే వారాంత్, సప్తాహాంత్, హప్తాంత్. ఓకే. క్యా ఫిర్ పడియే మళ్ళీ. వీకెండ్స్ లో మొత్తం 3000 తక్ ఆతా హై 3000 వరకు వస్తుంది. 3000 తక్ ఆతా హై, 3000 వరకు వస్తుంది. ఓకే. ఉమ్. ఖర్చు నికల్తే తో రోజ్ ఉమ్, 1000 మిల్తా హై, అంటే ఖర్చులు పోను నికల్తే లేదా ఆ, తీసివేయకు అదే అదే ఖర్చులు తీసేయనుగా, ఖర్చులు రోజుకు 1000 తీసేయగా రూపాయలు మిగులుతాయి. మిగులుతాయి. చూడండి, అంటే నికల్తేతో కాదు, కాకి జరిగి మర్చిపోయారు చూడండి. ఉమ్. నికాల్తే తో. నికాల్తేతో. तो అలాగే రాశాను సార్, నికాల్తే తో. यस, खर्च निकालते तो 100 बचता है. 1000 ఒక 1000 మిగులుతుంది. మిగులుతుంది. అంటే మిగలటానికి బచ్నా అంటారు. బచ్చజ్. మీరేం రాశారు? నేను మామూలు మిగులుతా హై అని, అంటే దొరుకుతాయి అట్లా. మిగలటాన్ని, లేకపోతే పర్యాప్త హోతా హై, కాఫీ హోతా హై కూడా అంటారు. కానీ ఇక్కడ ఏమంటే మిగలటాన్ని ఏమంటామంటే వర్బ్ ఉంది. ఆ, ఉమ్. బచ్ అనే అంటాం అంట. బచ్చ అంటే కాపాడటం కదా, కాపాడటం కదండి. అవును. బచ్ బచ్ అనే వర్బ్ ఉంది. బస్తా హై అంటారన్నమాట. ఇక మిగులుతాయి అన్నాం కాబట్టి బచ్తే హై. బచ్ జాతే హై అంటారు, లేకపోతే ఓకే. బచ్ జాతే హై యా బచ్తే హై, మిగులుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంతే, బచ్తే హై బచ్ జాతే హై అంటారు. तो मेरे पास बचा रहता है అంటారు కొంతమంది. ఆ, ఉమ్. బచా रहता है బచ్ रहता है అంటారు. అంటే మిగలటం అనమాట. లేదంటే ఆ, బస్ అంతేనండి. బచ్ రాతా హై యా కాఫీ. కాఫీ అంటే ఇనఫ్ అంటాం, అక్కడ రాదు అది. మిగిలి ఉంటుంది అంటే అంతే, బచ్ జాతే హై. అంటే ఖర్చులు పోను రోజుకు 1000 రూపాయలు మిగులుతాయి. ఆ, ఖర్చు అంటే నికాల్తే ఖర్చు తో రోజ్ ఖర్చు ఏక్ నికాల్నేకే హజార్ బాద్ అనండి. అంటే ఖర్చులు మిగిలి పోతే కదా అన్నారు మీరు. निकालते तो ओके, खर्च निकालते तो 1000 रुपये बच जाता है. बच जाते हैं, బచ్ జాతే హై. మిగిలిపోతాయి. ఓకే. మిగిలిపోతాయి, బచ్ जाते हैं. ఎస్ మ్యామ్. నెక్స్ట్. నెక్స్ట్ వన్. నా పర్స్ కనిపించడం లేదు. వేరే పర్స్ నై దిఖాయి దే రహీ హై. నువ్వు నీ పర్స్ ఎక్కడ పోగొట్టుకున్నావు? ఎస్ మ్యామ్, ఫస్ట్ చెప్పండి, మళ్ళీ చూడండి, వాయిస్ కట్ అయ్యింది. నా పర్స్ కనిపించడం లేదు. వేరే పర్స్ నహీ దిఖాయి దే రహీ హై. ఓకే. నువ్వు నీ పర్స్ ఎక్కడ పోగొట్టుకున్నావు?
हम्म, तुमने अपना बैग कहाँ खो गया? हो गया। हो जा అనేది पास्ट टेंस, जा అనేది गया हो। हाँ, खो ओके, गया। तुम्हारा पर्स कहाँ खो गया। बाजार में सामान खरीदने के बाद थैली में रखा. బజార్లో हम्म, సామాన్ కొన్న తర్వాత బ్యాగ్లో పెట్టాను. బ్యాగ్ లో పెట్టారు. ఓకే, అయిపోయింది. మ్మ్. నెక్స్ట్. అనేసి చెప్తే నెక్స్ట్ పర్సన్ చెప్పారు. సరిగా గుర్తు చేసుకో. బహుశా షాప్ అతను డబ్బులు ఇచ్చిన తర్వాత అక్కడే మర్చిపోయి ఉండొచ్చు. ఒకసారి అతను ఫోన్ చేసి మాట్లాడు. డౌట్ఫుల్ సెంటెన్స్. ఓకే. ठीक से याद करो. हम्म, शायद दुकान ठीक से वाले आपको। को. हम्म, ठीक से याद करो, సరిగా గుర్తు చేసుకో. हम्म, शायद दुकान वाले को पैसे देने के बाद हम्म, वहाँ भूल गया होगा. భూల్ గయా హోగా అంటే మర్చిపోయి ఉండొచ్చు అంటే డౌట్ అన్నమాట. ఉండొచ్చు. మ్మ్. మర్చిపోయాము అంటే భూల్ గయా అంటాం, మర్చిపోయి ఉండొచ్చు కాబట్టి భూల్ గయా హోగా. होगा. అదే గర్ల్ అనుకోండి ఏం చేస్తారు. भूल गया होगी. భూల్ గయి హోగి, గయా కూడా మార్చేయాలి. ఓకే, భూల్ గయి అదే హోగి. అదే రెస్పెక్టివ్ అండి, మీరు మర్చిపోయి ఉండొచ్చు. భూల్ గయే హోగే. హోంగే. ఆ, ఓకి డాట్ కూడా పెట్టండి. హోంగి అంటాం. హోంగే. ఆ, భూల్ గయే హోంగే. లేదు మీరు హోగా హోగలు మర్చిపోయారు అనుకోండి, షాయద్ భూల్ గయా అన్న అర్థమైపోతుంది అక్కడ. షాయద్ పెట్టారు కాబట్టి డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది అయిపోతుంది. ఓకే. నెక్స్ట్. एक बार उसको फोन करके बात करो. ఒకసారి అతను ఫోన్ చేసి మాట్లాడు. మాట్లాడు. ఓకే. అడుగు అంటే పూచో, మాట్లాడు అంటే మాట్లాడు. ఎస్. నెక్స్ట్ వన్ సార్. నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకున్నావు, ఇంకా ఇప్పటి వరకు ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తావు? ఓకే. तुमने मेरे पास पैसे लिया. తీసుకున్నాం. ఓకే. अभी तक नहीं दिया. ఓకే, అభి తక్ నహీ దియా. नहीं ఓకే. दिया. कब देवोगे? కబ్ देवोगे. కొద్ది दे కాన్సెషన్ మిస్టేక్, దే दोगे. దోగే. दोगे. दे दोगे. కబ్ దే దోగే. ఎప్పుడు ఇస్తావు? నేను నిన్నే ఇవ్వాలనుకున్నాను. मैं कल ही देना चाहा. అనేసుకున్నారు కదా, ఐ వాంటెడ్ టు. ఓకే. లేకపోతే దీన్ని ఇలా కొంటే దేనేకో శౌచా కూడా అంటారు అలా కూడా. చాలా మంది బయట దీన్ని ఏం చేస్తారంటే దేనేకో శౌచా అంటే ఇద్దామని అలా ఆలోచించాను, ఇలా అంటారండి. దేనేకో చాహాని దేనేకో సోచా. కానీ డబ్బులు తెచ్చుకోలేదు. ఉమ్, लेकिन पैसे पर्याप्त नहीं हुआ. ఎస్, ఇది వాడు. పర్యాప్త నహీ హువా, కాఫీ నహీ హువా రెండు వాడచ్చు. కాఫీ నహీ హువా. కాఫీ నహీ హువా, పర్యాప్త నహీ హువా. ఉమ్. వీలైతే సాయంత్రం ఇస్తాను, లేకపోతే ఉమ్, రేపు ఇస్తాను. ఓకే. हो सके तो शाम को दे दूंगी. హో సకే తో యా హో సక్తే తో రెండు వాడచ్చు. ఇఫ్ పాసిబుల్, ఇఫ్ పాసిబుల్ అంటాం కదా, దాన్ని అగర్ కూడా పెట్టారనుకోండి మీకు ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది సెంటెన్స్. ఒకవేళ వీలైతే అన్నాం అనుకోండి, అగర్ ఓ अगर సక్తేతో हो అనాలి. ఓ सकते तो. సకే అంటే మీరు షార్ట్ కట్, యాక్చువల్ గా పర్ఫెక్ట్ గా ఇది ఇదండి. ఓ సక్తేతో हम्म. అనాలి. చాలా మంది अच्छा. మాట్లాడేటప్పుడు ఏం చేస్తారంటే ఈ తేని కాలో కలిపేసి ఓ సకేతో అంటారు. యాక్చువల్గా అయితే हम्म. అగర్ హో సక్తేతో, ఇఫ్ పాసిబుల్, ఇఫ్ పాసిబుల్, అగర్ హో సక్తేతో. शाम को दे दूंगी. शॉप। नहीं तो कल दे दूंगी. कल क्या हो, शॉप को। शाम को, सायंत्रम. ओके, शाम, हाँ शाम ओके, में. शाम को दे हाँ. दूंगी। ओके ओके। नहीं तो कल दे दूंगी. ఓకే, లేకపోతే రేపిస్తాను. లేకపోతే ఓకే. రేపు ఇస్తాను. ఎస్, నెక్స్ట్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. మీ ఇద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు? పిల్లలు. तुम दोनों क्यों मार रहे हैं? మార్ రహే హే, కొట్టుకుంటున్నారు. అది ఎందుకు గొడవ పడుతున్నారంటే, గొడవ झगड़ा. పట్టని ఏమంటామండి. झगड़ा జగడా. रहे हैं. జగడా కర్ రహే హే అంటాం అనమాట. ఎందుకు కొట్టుకుంటున్నారంటే క్యూ మార్ రహే, కరెక్టే. కొద్దిగా మార్చాం అనుకోండి, ఎందుకు గొడవ అంటే ఎందుకు గొడవ పోట్ల పడుతున్నారు. ఆ గొడవ పడుతున్నారు అంటాం కదా. ఎందుకు ఉమ్. గొడవ పడుతున్నారు అంటాం కదా, దానికి ఈ వర్డ్ బాగుంటుంది. క్యూ జగడా కర్ రహే. ఉమ్, ఓకే. ఉమ్, అంటే ఫస్ట్ ఒక సెంటెన్స్ రాశాను సార్. ఉమ్, తమ్ముడు నా డ్రాయింగ్ బుక్ చింపేశాడు. ఉమ్, చోటా భాయ్ మేరా డ్రాయింగ్ బుక్ పట్ గయా ఉమ్. అన్నాడు. పడ్గాయ అంటే చిరిగిపోయింది. చిరిగిపోయింది, ఫాడ్నా చింపేశాడు. అంటామండి. ఫాడ్, పాడ్నా. ఫాడ్ అనేది చింపటం. ఓకే. ఫాడ్ అనేది చింపటం. ఫాడ, ఫాడ్ దియా అంటారు ఎక్కువగా.
फाड़ देना, फाड़ दे అనేది వర్బ్ అన్ని ఉన్నాయి. ఓకే, फाड़ दिया అంటారు అన్నమాట. फाड़ दिया ओके। फाड़ दिया. तो मेरा भाई मेरा पुस्तक फाड़ दिया. हम्म. వాడు నా చొక్ వాడు నా చాక్లెట్ తిన్నాడు అందుకే చింపేశాను। हम्म. ఆ, वो मेरा. ఉసే మేరా చాక్లెట్ ఖాయా हम्म. తినేసాడు। हम्म. ఖా లియా ఖా లియా అంటే లియా అనేది ఎప్పుడు ఖా వాడతాం లియా। అంటే తినేసాడు అంటే, లేకపోతే ఖాయా తిన్నాడు, తినేసాడు, ఖాళియా, हम्म, లియాలు దియాలు కూడా వాడతారు. సో మామూలుగా ఏదైనా మీనింగ్ అయితే खाया ఒకటే. ఉమ్. ओके। मैं इसलिए मारा। ఇస్లియే మార అందుకే. इसलिए मैंने मारा ఇస్లియే కొట్టాను। అందుకే కొట్టాను. ఓకే. ఉమ్. కొట్టాను। ఓకే. మీ ఇద్దరు కొట్టుకోవడం ఆపకపోతే నేను మీ ఇద్దరిని కొడతాను లేదా ఉమ్. కొట్టాల్సి వస్తుంది। ఓకే. ఉమ్. तुम दोनों मारना रोकते तो ఉమ్. మాरना रोकते तो కొట్టుకోవటం అదే मैं జగడా కర్నా तुम दोनों नहीं को मारते तो. मारूंगी। ఓకే 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 మళ్ళీ చదవండి సెంటెన్స్. रोकते तो तुम दोनों झगड़ा करना रोकते तो नहीं रोकते तो. గొడవ పడడం ఆపకపోతే नहीं रोकते तो. नहीं रोक हाँ, मैं तुम दोनों को मारूंगी। ఓకే, దోనోంకే మారుంది, ఇద్దరిని. ఆ, కొడతాను ఇద్దరిని కొడతాను, ఇద్దరిని కొడతాను. లేదా కొట్టాల్సి వస్తుంది। అప్పుడు ఉమ్, కొట్టాల్సి వస్తుంది అంటే అంతే। పడిపోయేది మార్ మారిన. పడేగా నా పెట్టండి. पड़े- వర్బ్ కి నాట్ मारना సబ్జెక్ట్. पड़ेगा ओके మారినా से। పడేగా. मारना కొడతాను पड़ेगा అంటే మారూంగి, मारना पड़ेगा కొట్టాల్సి వస్తుంది కాబట్టి మారినా పడేగా. मारना पड़ेगा। ఎస్ మ్యామ్. నెక్స్ట్ క్వశ్చన్। మీ డ్రెస్సెస్ మరియు బ్లౌజెస్ నాకు చాలా బాగా నచ్చుతాయి ఎవరి దగ్గర కుట్టిస్తారు? आपका ड्रेस किसके पास सिलती है? సిలాతి హేనండి. సిలానా అంటే ఆ, కుట్టించడం అనమాట. ఇస్కే పాస్ సిలాతి సిలానా హై లేతే. ఆ, ఆ, లేతే आप किसके पास సిలా స్టిచ్చింగ్ कराती है करवाती है అంటారు, సిలాతి है కుట్టించడాన్ని సిలానా అంటాం. आप किसके पास सिलाती है, या आप किसके पास స్టిచ్చింగ్ करवाती है. ఇంగ్లీష్ వాడనుకోండి, స్టిచ్ చేపిస్తారు అన్నాం అనుకోండి, స్టిచ్చింగ్ అట్లా ఉంచుకొని స్టిచ్చింగ్ करवाती है. ఓకే. ఎస్ నెక్స్ట్. కర్వాతీ హై ఓకే సార్। అంటే ఇక్కడ కుడతాను కుట్టిస్తాను అంటే రెండు వర్బ్స్ యూజ్ చేయడం కోసం ఈ సెంటెన్స్ రాశాను నేను। యా, కుట్టటాన్ని సి అంటామండి, సి కుట్టించటాన్ని శిలా అంటాం. ఓకే కుట్టటాన్ని సి అంటాం, శిలా అంటే కుట్టించడం. ఓకే। లేదు, సిలాయి బ్లౌ కర్ణ కూడా అంటారు. సిలాయి కర్ణ స్టిచ్చింగ్ ని. స్టిచ్చింగ్ ఓకే సార్। ఈ దీన్ని కర్వ రెండు సిలాయి వాడచ్చు చూడండి. ఇప్పుడు సిలాయి కర్తే హై అంటే కుడతారు. ఓకే. సిలాయి కర్వాతే హై అంటే కుట్టిస్తారు. కుట్టిస్తాను। లేకపోతే ఈ రెండింటికి వాడేసుకోవచ్చు. సిలాయి కర్ణ అంటే కుట్టడం, అదే సిలాయి కర్వానా అంటే కుట్టించటం అవుతుంది. కుట్టించడం ఇలా వాడేసుకోవచ్చు. ఆ సిలా సి తీసేసి సిలాయి, సిలాయి కర్ణ, సిలాయి కర్వానా. సిలాయి కర్ణ అంటే కుట్టడం, సిలాయి కర్వానా అంటే కుట్టించడం. ఓకే సార్। అంటే అప్పుడు ఆన్సర్ వచ్చి బ్లౌజెస్ మై హీ సిలాయి కర్తీ హూ ఉమ్, నేనే కుడతాను। డ్రెస్సెస్ ఉమ్, సిల్ సిलाई करना नहीं आता। సిలాయి కర్ణ నయ్యి ఆతా అంటే नहीं కుట్టడం आता రాదు. ఉమ్, ఉమ్, रादु। ఉమ్, ड्रेसेस అంతే. राधा बुटीक में सिलाई करवाती हूँ। సిలాయి కర్వాతి అంతే. సిలాయి కర్వాతి స్టిచ్చింగ్ करवाती చేపిస్తాను. हूँ। ఉమ్, నెక్స్ట్ వన్ సార్। ఉమ్, అమ్మ నా డ్రెస్ ఉతకమని చెప్పాను కదా ఉతికేవా? ఉమ్, ఉమ్, దేనిలో పెట్టావు అంటే ఏ ఉమ్. అల్మారాలో పెట్టావు? ఓకే ఓకే. माँ मेरा ड्रेस धोने को बोला ना धोने को धोया या क्या? धोने के लिए बोला ना చెప్పాను కదా. धोया दो, क्या? धोया क्या. किस में रखा और किस हम्म, अलमारा में रखा? किस अलमारी में रखा है, अलमारी లో పెట్టావు. మ్మ్. నేను నీ డ్రెస్ ఉతికి ఆరబెట్టాను। हम्म, मैंने तुम्हारा ड्रेस धोकर सुखाया। सिखाया. ఓకే, పాస్ట్ టెన్స్. ఎందులో వర్షం రావడం వల్ల తడిసిపోయింది ఓకే తడిచిపోయింది। ఓకే. इतने में बारिश होने की वजह से भीग गया। भीग गया.
बारिश आने की वजह से या बारिश होने की वजह हाँ, से। भीग बा गया। यस बिग। वन तड़छी। सेकेंड। बिग। ఓకే వీక్ జా అనేది వర్బ్ కాబట్టి జా పాస్ట్ టెన్స్ లో ఉమ్. గయా అవుతుంది. भीग వీక్ గయా యా వీక్ గయి ఏదైనా వచ్చు. మళ్ళీ పని మనిషితో ఉతికిస్తాను. ఉమ్, फिर नौकरानी से धुलाऊंगी. గులాబొంగి ఉతికిస్తాను. ఓకే. ఎస్ మ్యామ్. నెక్స్ట్ వన్ సార్. ఉమ్, కిస్ కిస్ దేని వల్ల తలుపు విరగొట్టాల్సి వచ్చింది? ఉమ్, ఎవరి వలన, దేని వల్ల? అదే కిస్సే యహ్ కిస్సే. దర్వాజా తోడ్నా పడా. ఎస్ తోడ్నా. తోడ్నా అంటే విరగొట్టడం. తోడ్నా పడ. విరగొట్ట. రూమ్ తాళం పిల్లలు ఎక్కడో పడేశారు. ఉమ్, కమరేకి చాబీ బచ్చం కహా గిరాయా. గిరాయా అంటే అంటే ఎక్కడో పడేశారు. కహా గిరాయా. పడేశారు. అంతే. ఓకే కహా గిరాయా. ఆ, ఎంత వెతికినా దొరకలేదు. ఓకే. కిత్నా ఢూంढने पर भी नहीं मिला. నహి మిలా. ఇతనా ఢూంढने पर भी అంటే ఎంత వెతికినా సరే వెతికి దొరకలేదు. నహి మిలా. దొరకలేదు. ఓకే. అందుకే విరగ్గొట్టాల్సి వచ్చింది. ఇస్లియే తోడ్నా పడా. ఎస్ తోడ్నాకి పడ. తోడ్నా పడ అందుకే విరక్కాటాల్సి వచ్చింది. ఇస్లియే తోడా ఉమ్, అంటే అందుకే విరక్కొట్టాను అంటాం. విరక్కొట్టాల్సి వచ్చింది విరగ్గొట్టాను. కాబట్టి ఇష్టం లేకపోయినా చేసాం మన పని తోడ్నా. కాబట్టి తోడ్నా పడ. ఉమ్, ఉమ్. ఓకే. నెక్స్ట్. అందరూ రేపు ఎక్కడ కలుద్దాం? सब कल कहाँ मिलेंगे? ఎస్ కహా మిలేంగే. सब मिलकर बहुत दिन हुआ. అందరూ కలిసి చాలా రోజులయ్యింది. बहुत दिन हुआ बहुत दिन हो गया అట్లా కూడా అంటాం. ఓకే. कल एसवीएन रेस्टोरेंट में मिलकर पूरा दिन खुशी से बिताएंगे. రేపు ఎస్విఎన్ రెస్టారెంట్ లో అందరం కలిసి పూరా దిన్ రోజంతా సరదాగా గడుపుదాం. సరదాగా అంటే ఏం రాస్తారు? ఖుషీ సే బితాయేంగే. ఖుషీ సే మస్తీ సే కూడా అనొచ్చు. ఖుషీ ఓకే. సే ఆనందంగా, మస్తీ సే ఖుషీ సే మస్తీ సే బితాయేంగే గడుపుదాం. సబ్కో ఆనా హై. అందరు రావాలి. ఓకే సబ్కో కోయి ఆనా హై. మిస్ ఎవరు మిస్ అవ్వద్దు. కోయి మిస్ మత్ కీజియే. कोई मिस मत कीजिए. कोई కీజియే. मिस मत किस मिस मिस मत कीजिए किस मिस मत हो जाइए. ఓకే. ఓకే. తర్వాత అంతే సార్. ఇంకా రాసేమో టైం అయిపోతుంది. ఓకే. हो गया कितने क्वेश्चंस हुआ? ఆల్మోస్ట్ 15 క్వశ్చన్స్ వరకు రాసాను. ఓకే मैम. यस 10 हो गया. 10 అయిపోయా. ఓకే. వెరీ గుడ్. మాక్సిమం అన్ని స్ట్రక్చర్స్ యూజ్ చేసి రాశారు మేడం. వెరీ గుడ్.